వెల్కమ్ బ్యాక్. విశాఖ నుంచి విజయవాడకు కారులో తీసుకువెళుతున్న 30 కేజీల బంగారు బిస్కెట్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులో జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ ఈ వివరాలను వెల్లడించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక బృందాలు గణపవరం సిఐ రామ్ కుమార్ వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా విశాఖ నుంచి ఏలూరు వైపు వస్తూ ఉన్న ఆడి కారును తనిఖీ చేశారు. దానిలో 100 గ్రాముల బరువుతో ఉన్న 300 బంగారు బిస్కెట్లు లభించాయి. కారులో ఉన్న వారిని విచారించగా బంగారం వ్యాపారం చేస్తూ ఉంటామని, విశాఖలో కొనుగోలు చేసి విజయవాడ తీసుకువెళ్తున్నట్లు చెప్పినట్లు ఎస్పీ వివరించారు. వారి వద్ద వీటికి సంబంధించి జిరాక్సులు, బిల్లులు ఉన్నాయని, అవి అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని, వారు పరిశీలించి సంబంధిత పత్రాలు ఉంటే ఆ సొత్తును యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10 కేజీల నుంచి 3 ఈరోజు ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీము మన గణపవరం సిఐ చేబ్రోల్ ఎస్ఐ వీళ్ళు గణపవరం లిమిట్స్లో వీళ్ళు ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్ ప్లాజా వద్ద ఈ నారాయణపురం టోల్ ప్లాజా వద్ద వీళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ ప్లస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అక్కడ చెకింగ్స్ చేస్తూ ఉన్నాయి. ఈ చెకింగ్స్ చేస్తూ ఉన్న సందర్భంలో విశాఖపట్నం వైపు నుంచి ఏలూరు వైపుకి ఒక ఆడి కారు వెళ్తుంది. దాన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాదాపు 300 గోల్డ్ బిస్కెట్స్, ఒకటి 100 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి 30 కేజెస్ గోల్డ్ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకున్నారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ డెస్టినేషన్ విజయవాడ వెళ్ళాలి. సో దీంట్లో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ తనిఖీలో భాగంగా వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కొన్ని జిరాక్స్ కాగితాలు అక్కడ మేము ఫలానా కొన్నామని చెప్తున్నారు. తర్వాత ఒక జిరాక్స్ బిల్ కూడా ఒకటి పెట్టుకున్నారు. తర్వాత ఈ బిల్ అనేసి ఒకటి చూపిస్తున్నారు. సో ప్రజలందరూ గమనించాలి, ఊరికే క్యాష్ తీసుకెళ్ళిపోవటం, దానికి బిల్లు లేకుండా ఉంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ లీగల్ మనీనా వైట్ మనీనా తెలియదు మనకు. సో పోలీస్ ఆర్ నాట్ ఆల్ ఇది లీగల్ మనీనా మనకు తెలియదు. కాబట్టి మేము వీఆర్ సెండింగ్ టు ద రెస్పెక్టివ్ కమిటీస్. ఒకటేమో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపిస్తున్నాం. 10 లక్షలు దాటిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు చూసుకొని రిలీజ్ చేసుకోవాలి. 30 కేజీలు గోల్డ్ ఈరోజు మార్కెట్ రేట్ ఎంత? 10 కోట్లు ఉండొచ్చు. కారులో 2 ఉన్నారండి వాళ్ళు మనిషి. ఇది గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, జ్యువెలరీ కాదు, ఎస్వీబీసీ గోల్డ్ షాప్ అంటున్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జాగర్లమూడి శివకృష్ణ చౌదరి పేర్కొన్నారు. స్థానికంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో కె హెరల్డ్ బాబు, కె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇంకా నేను నామినేషన్ వేయడం జరిగింది. మీ వివేకవంతులైన పట్టభద్రుల ఓటర్లందరూ కూడా ఇంకా ఇప్పటి వరకు సేవే లక్ష్యంగా, సేవే ధ్యేయంగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా నేను ఈ ఎమ్మెల్సీగా వేయటం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, సేవ చేయడానికి ఇంకా భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీంట్లో సేవ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అందించే విధంగా కృషి చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకి ఏదైతే ట్రైనింగ్స్, స్కిల్ ట్రైనింగ్స్ మండల స్థాయిలో కూడా పెట్టించి ప్రభుత్వం ద్వారా
సివిల్స్కి అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా తయారు చేసి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించే విధంగా నిరుద్యోగ భృతి 1000 రూపాయల నుంచి 2000 అన్నారు, కానీ 2000 కూడా పూర్తి స్థాయిలో అందట్లేదు. అది వాళ్ళకి అందే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవి ఆ లబ్ధి పొందే విధంగా 5000 వరకు వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా ప్రయత్నిస్తానని, అదేవిధంగా మండల స్థాయిలో ఏదైతే స్కిల్ ట్రైనింగ్స్ పెట్టి కార్పొరేట్ సెక్టార్లో కూడా కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చి నిరుద్యోగ యువతను గుర్తించి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కనుక భవిష్యత్తులో ఇంకా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మార్పు తీసుకొచ్చే మార్చడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఇంకా విస్తృత స్థాయిలో మనకి అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువతకి ఉపయోగించుకునే దిశగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో 22వ తేదీ మార్చి 22వ తేదీ జరిగే ఎలక్షన్లో నా బ్యాలెట్ నెంబర్ 18, దాని మీద మొదటి ప్రాధాన్యత ఒకటిగా నా పేరు ఎదురుగా వేయాల్సిందిగా కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో మద్యం ప్రభావం లేకుండా చూడాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని భీమడోలు ఎక్సైజ్ సిఐ ఆర్ సత్యవతి తెలిపారు. భీమడోలులోని సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ మురళీమోహన్ రావు అధ్యక్షతన సర్కిల్ పరిధిలో మద్యం విక్రేతలకు బుధవారం అమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ ఆర్ సత్యవతి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై నియంత్రణ పాటించేందుకు జిల్లా స్థాయి అధికారులు నిఘా బృందాలుగా ఏర్పడ్డారని అన్నారు. అలాగే రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ శాఖల సహకారంతో టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి నిరంతరం నిఘా కొనసాగిస్తామని అన్నారు. అక్రమ మద్యం అమ్మకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇంకా బెటర్ మనకు వాట్సాప్ నెంబర్ పెట్టారు. నైట్ 6 అంటే చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఎవరిని కూల్ చేసి కొన్నిగా ఉండండి అని ఒక బాయిల్ పెట్టుకుని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేస్తూ ఉండండి. తర్వాత 6-4 విజిట్ చేస్తూ నా పేరు ఆర్ సత్యవతి, ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భీమడోలు సర్కిల్ నుంచి మాట్లాడుతున్నాను. స్టేషన్ పరిధిలో మొత్తం 26 షాపులు ఉన్నాయి. 26 షాపులు నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలం, భీమడోలు మండలంలో ఉన్నాయి. ప్రజెంట్ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఎలక్షన్లోనే ఎక్కువ ఓటర్లను ప్రభావితం చేసేది మద్యం అనేది ఒక అపనమ్మకం కూడా ఉంది. ఎక్కడైనా మద్యం పంచడాలు కానీ మద్యానికి సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ అంతా కూడా పక్కాగా రూల్స్ ఫ్రేమ్ చేసి మా ఎక్సైజ్ కమిషనర్ గారు ముఖేష్ కుమార్ మీనా గారు, డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ వైవి భాస్కర్ రావు గారు, మా సూపరింటెండెంట్ గారు సురేష్ బాబు గారు కూడా మాకు రూల్స్ పక్కాగా ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఈ టైంలో మేము చేయవలసిన విధి విధానాలు అన్నిట్లు కూడా షాప్ వాళ్ళకి ముందుగా మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, నౌకర్నామాలు. ఎందుకంటే రూట్ లెవెల్లోని షాప్ దగ్గర నుంచి ఏవైనా మిస్టేక్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏవైనా జరిగేది నౌకర్నామాల దగ్గర నుంచే వస్తుందనే ఉద్దేశంతో మొదటగా వాళ్ళకే మేము ఇంట్రడక్షన్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషను, వాళ్ళకి ఎటువంటి విధి విధానాలు ఎలా ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని షాప్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అలానే కంప్యూటరైజ్డ్ సేల్స్ జరుగుతున్నాయి. పక్కాగా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నాము. నౌకర్నామాలు కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. అలానే షాపుల దగ్గర ఎక్కువగా గుమిగూడి ఉండడం కానీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే షాపుల చుట్టుపక్కల ఎక్కువసేపు నిలబడి మిగతా విషయాలు మాట్లాడకుండా ఇలాంటి విషయాల్లో కూడా మేము తర్ఫీదిస్తున్నాం నౌకర్నామాలకి. గనక ఈ బెల్ట్ కనుక నిర్వహిస్తే వాళ్ళు 10,000 కట్టడం ప్లస్ రిమాండ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతి చోట ప్రతి విలేజ్లో కూడా మేము బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.